మిత్రులారా, నా పేరు కందుల చంద్రశేఖర్ వడిరాజుల సేవా సమితి అధ్యక్షుడిని. ఆయన సొంత ధనం వెచ్చించి చేయడం జరిగింది. వీరందరూ కూడా మర్చిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే వారి హయాంలో వారు ఎన్నో చేశారు. ఎందుకంటే నేను మొదటి వాడిని కాదు, నేను చివరి వాడిని కాదు. నా తర్వాత ఇంకొంతమంది వస్తారు, వారు కొనసాగిస్తారు. నాకంటే ముందు చాలా మంది ఉన్నారు. భక్తుల మన లక్ష్మీకాంత వడిరాజు గారు, వీరు సేవలు కూడా చాలా వెలకట్టలేనివి. వీరి హయాంలో వీరు కూడా చేశారు. సో వీరందరిని మనం గౌరవించుకుంటూ మనం మాట్లాడుకుంటే 2014 ఆ టైంలో మన కులానికి గౌరవం కావాలి అని వడిరాజు అని పెట్టించిన దాంట్లో భక్తుల లక్ష్మీకాంతయ్య గారితో పాటు ధర్మరాజు గారు ఎంతో కృషి చేశారు. వెళ్ళి వారు పెట్టించడం జరిగింది. కాబట్టి వారు పెట్టించిన దాన్ని మనం సార్థకత చేసుకోవాలి. పెట్టించి వ్యర్థం చేసుకోవడం మంచిది కాదు. కాబట్టి ఒక నిమిషం, మన కులంలో ప్రతి ఒక్కరు కూడా నా కుల బంధువులు నేను కోరేది ఏంటి అంటే, అయ్యా మన కులంలో వడిరాజు కూడా ఉంది. కాబట్టి ఈ వడిరాజుని మీరు మీ పేరు పక్కన ఖచ్చితంగా పెట్టుకోండి. ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోండి. ఎందుకంటే ఈ వడ్డెర అని పిలవడంలో అభయలా జరుగుతుందని నేను అనను. ఎందుకంటే అది కూడా మన పేరే. కానీ ఉన్న వాటిల్లో వడిరాజుని మీరు పెట్టుకోవడం వల్ల మీకు వచ్చే నష్టం లేదు. పెట్టుకోండి. అది మన కులంలో వడ్డెర, వడిరాజు, వడ్డీలను కూడా అన్ని ఉన్నాయి. కాబట్టి వడిరాజుని పెట్టుకోండి. మీకు పెట్టుకోవడం వల్ల మీకు ఆత్మగౌరవం పెరుగుతుంది అని నేను మీ అందరికీ వినిపించడం జరుగుతుంది. రెండోది ఏంటంటే, ఈ వడిరాజుని మనం పెట్టుకోవడం వల్ల మనకి ఎటువంటి రిజర్వేషన్ మనం కోల్పోము. ఎందుకంటే ఇది నేను కొత్తగా సృష్టించింది కాదు. వడిరాజుని తండ్రి ధర్మరాజు గారు ఆ టైంలోనే మన కులం పట్టికలో పెట్టించారు. ఆ పెట్టించిన దాన్ని మనం పెట్టుకోవాలని నేను కోరుతున్నాను. ఆల్రెడీ ఉన్నదాన్ని పెట్టుకోవడం వల్ల ఎటువంటి రిజర్వేషన్ మనం కోల్పోయేదే ఉండదు. మనకు కావాలి అంటే ఇక్కడ చాలా మంది వినిపించారు. కొందరు ఎస్టీ కావాలంటున్నారు, కొందరు ఎస్సీ కావాలంటున్నారు, కొందరు బీసీఏలో ఉందామంటున్నారు. ఈ మధ్య కాలంలో చూస్తే కొందరు ఓసీ కావాలని కూడా అడుగుతున్నారు. అయ్యా నేను చెప్పేది మీకు, మీరు ఎందులోనే ఉన్నాడు అభ్యంతరం లేదు. కానీ వడిరాజు అనే మీ పేరు పక్కన పెట్టుకోవడం వల్ల మీకు ఎస్టీ కావాలంటే ఎస్టీ కోసం పోరాడండి, తప్పలేదు. మీకు ఎస్సీ కావాలంటే ఎస్సీ కోసం పోరాడండి, తప్పలేదు. అందరం మద్దతు ఇచ్చుకుందాం. ఎందుకంటే వారు మన కులం వారే, అందరికీ మనం సపోర్ట్ చేసుకుందాం. కానీ వడిరాజు అనే పేరు మటుకు మీకు శాసనసభలో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు మనల్ని వడ్డెరుల్ని లేదా వడిరాజుల్ని 40 లక్షల పై చిలుకు ఉన్నారు అని శాసనసభ పక్షంగా ఆయన వివరించడం జరిగింది. కానీ ఇవాళ రోజున చూసుకుంటే అది కూడా నేను చెప్పేది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మాత్రమే చెప్తున్నాను. తెలంగాణ ప్రాంతం గురించి నేను చెప్పట్లేదు. తెలంగాణ ప్రాంతంకి లెక్క వేరే ఉంది, ఆంధ్ర ప్రాంతానికి లెక్క వేరే ఉంది. ఇక్కడున్న జనాభా 40 లక్షల పై చిలుకు ఉంది. వడి రాజులు కానీ, వడ్డెరులు కానీ, వడ్డీలు కానీ అందరూ అని. అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూసుకుంటే 7 లక్షలు ఉన్నారని కొందరు, 6 లక్షలు ఉన్నారని కొందరు. అంటే మా జనాభా చచ్చిపోయారా, లేకపోతే జనాభా లెక్క నుంచి మమ్మల్ని తీసేశారా, లేకపోతే ఏం చేద్దాము అని మీరు ఆ మిగతా వాళ్ళందరూ తీసేయడం జరిగింది. సో 2016లో 40 లక్షలు ఉంటే ఇప్పుడు ఇది 2026 అంటే 10 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ ఈ 10 సంవత్సరాల కాలంలో తగ్గారా, పెరిగారా? అది ఎవరైతే ప్రభుత్వం పెద్దలు ఉన్నారో వారి దృష్టికి నేను తీసుకెళ్లాలని నా మనవి చేస్తున్నాను. ఎందుకంటే మన వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ గారికి కానీ, 2 రాష్ట్రాల వడ్డీ కార్పొరేషన్ చైర్మన్లకి మన జనాభా ఎంత ఉందో మీరు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళి మనకు కావాల్సింది మనం సాధించుకోవాలని చెప్పి నేను అనుకుంటున్నాను. రెండోది ఏంటంటే, ఏ వివాదాలకు కూడా నేను తాగుదూ ఇవ్వదలుచుకోవట్లేదు. అందరూ మన వాళ్ళే, అందరూ ఐక్యంగా పోరాడదాము. వివాదాలు వద్దు. మన మధ్య ఐక్యంగా కలిసి వెళ్తే మాత్రమే మనకు కావాల్సిన ఏ హక్కునైనా మనం సాధించుకోగలుగుతాము. మిత్రులారా, మీరు ఇది ఈ రోజు నుంచి అందరూ వడిరాజులుగా ఉంటూ ఐక్యంగా ఉంటూ, రెండోది ఏంటి అంటే, మన ఒడ్డే ఓబన్న ఎవరైతే ఉన్నారో మంజుల ఓబన్న ఆయన పేరు. కాబట్టి మన ప్రభుత్వం వారు గుర్తించి ఒడ్డే ఓబన్న విగ్రహాన్ని పెట్టుకోవడానికి మనకు ఎంతో కృషి చేసి ఇవ్వడం అనేది చాలా సంతోషం. మన కులం తరఫున ఒక విగ్రహాన్ని మనం పెట్టుకోవడం అనేది చాలా మనం అదృష్టంగా భావించాలి. దానితో పాటుగా మనం ఏమి అనుకుంటున్నామంటే, మనం వడిరాజు అని మనం పెట్టుకోదలుచుకుంటాం. కాబట్టి వడిరాజు ఓబన్న అని పెట్టుకోవాలని నా సైడ్ నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే వడ్డే అయినా మనదే, వడిరాజు అయినా మనదే. కాబట్టి మీరు వడ్డే పెట్టుకోవాలనుకున్నా పెట్టుకోండి, వడిరాజుని పెట్టుకోవాలనుకున్నా పెట్టుకోండి. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, వడిరాజు ఓబన్న అని పెట్టుకోవడం వల్ల 4 కూడల మధ్యలో మీకు వడిరాజు అనేది ఒకటి ప్రతిబింబిస్తుంది. కాబట్టి కొంత ఆత్మగౌరవం మనకు దక్కుతుందని నా ఉద్దేశము. దాంతో పాటుగా గజపతి 590వ
సింహాసనం అధిష్ఠించిన రోజు కాబట్టి మనము అతి తొందరలో చిలుకలూరుపేటలో ఆ విగ్రహ ప్రతిష్టన మనం చేద్దామని మనం అనుకుంటున్నాము. దానికి గాను వేముల శ్రీనివాస వడిరాజు గారికి మనం అభినందన తెలపాలి ఆయన ముందుకు రావడం వల్ల. కాబట్టి అందరూ సపోర్ట్ చేయండి. వడిరాజు ఉపనాన్ని పెట్టుకుందాము, వెంకటస్వామి వడిరాజును పెట్టుకుందాము, కపిలేంద్ర గజపతిని కూడా మనం పెట్టుకుందాం. వీళ్ళందరూ మన కులంకు సంబంధించిన వారే, మన సామాజిక వర్గానికి సంబంధించిన వారే. అందరినీ మనం గౌరవించుకుంటూ ప్రతి ఒక్కరిని మనం ఎక్కడ వీలైతే అక్కడ ఆ 4 కూడల మధ్యలో మన విగ్రహాలు పెట్టుకొని ప్రతిష్ఠించుకోవడం వలన ఆ 4 కూడల మధ్యలో తిరుగుతున్న ప్రతి జనాభా కూడా లేదా ప్రతి మనిషి కూడా ఆ విగ్రహాలు చూసి మన చరిత్రని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ చరిత్ర తెలుసుకుంటూ కొంచెంగా మార్పు చెంది మనలో ఆత్మగౌరవం మనం నింపుకోగలుగుతాము. లేదా ఇతర సామాజిక వర్గాల వారు కూడా ఆ విగ్రహం చూసిన తర్వాత అరే వీళ్ళు వడిరాజులు అనేది వారు కూడా తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ తర్వాత ఆటోమేటిక్గా మనకి రికగ్నేషన్ అనేది వస్తుంది. కాబట్టి మనం చెప్పేది ఏంటి అంటే ఈ విగ్రహం అనేది జూన్ 29న చిలుకలూరుపేటలో మొట్టమొదటిగా ఒరిస్సాలో కూడా లేదు, యావత్ భారతదేశంలోనే కపిలేంద్ర గజపతి రాజు గారిది విగ్రహ ప్రతిష్టన చేద్దామని చెప్పి మనం అనుకుంటున్నాము. అందరూ సహకరించండి అయ్యా. ఇందులో బేసిజాలకు పోవద్దు, అందరూ మన వాళ్ళే కాబట్టి దానివల్ల మన ప్రతిష్ట పెరుగుతుంది.